రష్యా ఉక్రెయిన్ మధ్య మూడేళ్లుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు జరుగుతున్న చర్చలు ఈసారి కూడా ఫలితం ఇవ్వలేదు. రష్యా ఉక్రెయిన్ మధ్య తుర్కియాలో జరిగిన రెండో విడత చర్చలు ఫలితం ఇవ్వలేదు. ఉక్రెయిన్తో కాల్పుల విరమణ ప్రతిపాదనను రష్యా తిరస్కరించింది. రష్యా సైన్యం పైచేయి సాధిస్తున్న సమయంలో కాల్పుల విరమణ తమకు ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. 3 రోజుల తర్వాత స్వల్పకాలిక విరమణకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కాగా జూన్ 20-30 మధ్య మరో విడత చర్చలు జరపాలని రష్యాకు ఉక్రెయిన్ ప్రతిపాదన చేసింది. ఆదివారం రష్యాపై ఉక్రెయిన్ భారీ దాడి చేసి వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. దాని ప్రభావం చర్చలపై పడింది. సోమవారం రష్యా ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. కాల్పుల విరమణ షరతులపై వారు చర్చించారు. అయితే అవి ఫలితం ఇచ్చినట్లు ఏ వర్గమూ ప్రకటించలేదు. రష్యా ఉక్రెయిన్ మధ్య తొలి విడత చర్చలు మే 16న ఇస్తాంబుల్లోనే జరిగాయి. అందులో కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోయినా యుద్ధ ఖైదీల మార్పిడికి అంగీకారం కుదిరింది. సోమవారం నాటి చర్చల అనంతరం లిథువేనియాలో ఉన్న జెలెన్స్కీ స్పందించారు. మరింత మంది యుద్ధ ఖైదీల విడుదలకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏడాదిన్నరగా ప్రణాళిక వేసి ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో రష్యా భారీగానే నష్టపోయింది. 117 డ్రోన్లను ఉక్రెయిన్ వినియోగించింది. రష్యా వైమానిక బలంలో 34% ధ్వంసం చేశామని జెలెన్స్కీ చెబుతున్నారు. చెక్క కంటైనర్లలో రష్యాలోకి డ్రోన్లను తీసుకెళ్లిన ఉక్రెయిన్ ఆ దేశ సెక్యూరిటీ సర్వీసెస్ కార్యాలయం సమీపంలో నుంచే వాటిని ప్రయోగించింది. యుద్ధం ప్రారంభమయ్యాక ఉక్రెయిన్ చేసిన ఈ అతిపెద్ద దాడికి రష్యా ప్రాధాన్యం ఇవ్వలేదు. రష్యాలోని వైమానిక స్థావరాలపై దాడి ద్వారా విజయం సాధించామన్న ధోరణిలో ఉక్రెయిన్ ఉంది. ఆదివారం జరిగిన ఈ దాడిలో రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడులు రష్యా భూభాగంలో నుంచే జరిగాయి. ఇదో తెలివైన ఆపరేషన్ అని అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి నిర్వహించిన డ్రోన్ల దాడిని ఆయన కొనియాడారు. ఈ నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ చర్చల పురోగతిపై సందిగ్ధం ఏర్పడింది.